సాధారణంగా మనిషికి గాయమైతే కట్టు కట్టుకుంటాడు, అదే మనసుకి గాయమైతే కత్తి పట్టుకుంటాడు. అసలు ఈ కత్తికి నా కథకి కారణం ఏంటంటే, ఆశ, ఎన్నాళ్ళ నుంచో నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి చాలా రోజులు చూస్తున్నా నన్ను ఫాలో అవుతున్నావు? ఆశ, నువ్వే నా శ్వాస. ఐ లవ్ యూ. ఈ విషయం చెప్పాలనే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ఐ హేట్ యూ. తరుణ్, ఏమైందిరా? ఒక అమ్మాయిని ప్రేమించాను బావా, అందరి ముందు కొట్టేసిందిరా. నిన్ను కొట్టిందా? అందరి ముందు కొట్టిందా? నువ్వేమనలేదా మరి? సరే, నువ్వేం చేస్తావంటే నేను చెప్పింది వింటావా? వెంటనే వెళ్ళి కత్తి తీసుకొని అమ్మాయిని పొడిచి, తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటా. చెప్తున్నా కదా, ఏం జరిగినా నేను చూసుకుంటా. నువ్వు బాధపడుకో, నేనున్నాను. వెళ్ళు. ఒక్క నిమిషం. వెళ్ళు, వెళ్ళు, చంపే. ఈ అమ్మాయిలకి ఆకర్షించడానికి అందం ఉంటుంది కానీ ప్రేమించడానికి మనసు రాదు. ఏం చేసావురా అతన్ని? తను మా చెల్లిరా. నువ్వే కదా మామ చెప్పింది. అంటే నీ చెల్లెతో ఒకలాగా, వేరే వాని చెల్లెతే ఇంకోలాగా. రెండు సలహా ఇస్తే ఆలోచించే విధంగా ఉండాలి కానీ ఆవేశపరిచేలా ఉండకూడదు మామ. మరి చేతికి రక్తం వెళ్ళరా? పొడవలేదు కదా? అసలు ఏం జరిగిందంటే, మళ్ళీ ఏంటి? ఆశ, ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నాను, నా పైన కాస్త కూడా ప్రేమ కలగలేదా? తరుణ్, మరి ఆ చేతికి రక్తం? నువ్వు అనుకున్నట్టు ఇది బ్లడ్ కాదులేరా. రే బావా, ఉమెన్ అంటే అద్భుతమైన వండర్ రా. అది తెలియక వాళ్ళనుకొని కూల్ చేస్తున్నారు, వెయిట్ అనుకొని వదిలేస్తున్నారు.